తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ శాసనసభ పక్ష సమావేశం జరుగుతోంది. సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో అధినేత కేసీఆర్ చర్చిస్తున్నారు. కాంగ్రెస్ హామీల అమలులో వైఫల్యంపై నిలదీసేలా, హామీల అమలుకు బడ్జెట్లో కేటాయింపులపై పట్టుబట్టేలా అధినేత ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ ద్వారా అందిస్తారు. వంశీ, బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఏ అంశాలపై చర్చిస్తున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? వంశీ, బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో ఏ అంశాలపై చర్చిస్తున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇవాళ మధ్యాహ్నం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ప్రారంభమైనటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. ప్రధానంగా అసెంబ్లీలో అనుసరించాల్సినటువంటి వ్యూహం పైన, దాంతోపాటుగా ప్రజా సమస్యలపైన, అటు ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తేవాలనే అంశాలపైన చర్చిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. సమావేశం ఇంకా కొనసాగుతూ ఉంది. ప్రధాన ఎజెండా చూస్తే మాత్రం అటు ఏదైతే రైతులకు సంబంధించి, వ్యవసాయ రంగానికి సంబంధించి, రైతులకు రైతు భరోసా సంబంధించినటువంటి అంశం కావచ్చు, దాంతోపాటుగా రైతు రుణమాఫీకి సంబంధించి గందరగోళం ఏదైతే నెలకొన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో జాప్యం చేసినటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. దీనికి సంబంధించి ప్రత్యేకంగా అసెంబ్లీలో చర్చను లేవట్టాలి, దాంతోపాటుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రైతులకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేయాలనే అంశానికి సంబంధించి కూడా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా ఎవరైతే నిరుద్యోగుల విషయాలకు సంబంధించి ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఏదైతే నిరుద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలని కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. నిరుద్యోగులు పోరాటం చేస్తున్నటువంటి ఏదైతే సందర్భంలో వారిపైన దమనకాండను కూడా వ్యతిరేకిస్తున్నట్టు కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. నిరుద్యోగుల పక్షాన కూడా గత కొద్ది రోజులుగా పోరాటం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతోపాటుగా వ్యవసాయ రంగానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతోపాటుగా ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించినటువంటి అంశం మీద కూడా ప్రభుత్వం పైన అసెంబ్లీలో ఒత్తిడి తేవాలనే అంశానికి సంబంధించి కూడా చర్చను ఏదైతే ప్రధాన ఎజెండాగా కొనసాగుతూ ఉంది. దాంతోపాటుగా ఎన్నికలకు ముందు 6 గ్యారెంటీలు అమలు పరుస్తాం, దాంతోపాటుగా ఏదైతే చట్టబద్ధతను కల్పిస్తామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వంటి అంశాలు కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఇవే కాకుండా పట్టణ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి నిధులు విడుదలకు సంబంధించి అలసత్వం వహిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. దీనితోటి పారిశుద్ధ్య సమస్యలు ఏర్పడి ప్రజారోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో వీటిపైన కూడా ప్రభుత్వం మీద అసెంబ్లీలో ఒత్తిడి తేవాలనే అంశంపైన చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇలా ఏదైతే ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దీనిపైన కూడా ప్రత్యేకంగా అసెంబ్లీలో ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి, దాంతోపాటుగా శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేయాలనే అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని కూడా ఈ సమావేశంలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ప్రభుత్వం పైన అనేక అంశాలు, ప్రజా సమస్యలకు సంబంధించి కావచ్చు, అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి కావచ్చు, దాంతోపాటుగా వివిధ రంగాలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలని కూడా అటు బీఆర్ఎస్ పార్టీ సమావేశం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. ఈ బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో అటు ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ వంశీ.